చాలా విషయాన్ని షబ్బీర్ గారు చెప్పడం జరిగింది. మరి కిరణజన్య సంయోగక్రియకి కాంతి అవసరం అని చెప్పి, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని చెప్పి, అదేవిధంగా మరి కిరణజన్య సంయోగక్రియలో కూడా ఆక్సిజన్ వెలువడుతుందని చెప్పి, మనం ఇవన్నీ కూడా కిరణజన్య సంయోగి కారకాలు అవసరం అని చెప్పి మనకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. కానీ రుజువు చేయాలి కదా, రుజువు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఉత్తగా చెప్పుకుంటే సరిపోదు కదా, కాంతి అవసరం అంటే అవసరమా అవసరం లేదా అనే విషయాన్ని మనము రుజువు చేయాలి. కాబట్టి ఈ ప్రయోగం మొత్తం కూడా ఈరోజు మనము ఇక్కడ చేద్దాము. దాని తర్వాత ప్రీస్లీ ప్రయోగం కూడా ఉంది. జోసెఫ్ ప్రీస్లీ గాలి యొక్క అవసరం, వాయువుల యొక్క అవసరం గురించి చెప్పడం జరిగింది. వాయువులు మరి మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, జీవులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, జీవులకు ఉపయోగపడే వాయువు ఏంటి, మొక్కలకు ఉపయోగపడే వాయువు ఏంటి, ఇవన్నీ విషయాలు మొత్తం కూడా మనం ప్రీస్లీ గారు చెప్పడం జరిగింది. అయితే ప్రీస్లీ ముందు మనము ప్రీస్లీ యొక్క ప్రయోగాన్ని మనము డిస్కస్ చేద్దాం. First of all, we will discuss about Priestley experiment. In this experiment, what we have to do? First of all, Priestley has taken this candle. He has taken candle and kept here. We are keeping here. In English also we will discuss. Very సింపుల్ గా మనం మాట్లాడుకుందాము. అయితే ఈ ప్రయోగాలు కానీ ప్రశ్న జవాబులు కానీ ఇవన్నీ కూడా మనం సాధారణంగా మనకు వచ్చిన భాషలో కూడా మన సొంత భాషలో కూడా రాయాలి. ఏ జవాబైనా కానీ సొంత భాషలో ఉండాలి. సొంత భాషలో ఉంటే అది దానికి ఎక్కువ మార్కులు ఇస్తామని చెప్పడం అని జరుగుతుంది. అయితే సొంత భాషలో కూడా చెప్పాలి. అయితే ఇప్పుడు ఏమైతుంది, ఈ క్రొవ్వొత్తి వెలుగుతా ఉంది. క్రొవ్వొత్తికి ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి వెలుగుతా ఉంది. క్రొవ్వొత్తి ఇంతకు వెలుగుతా ఉంది. ఎందుకు వెలుగుతుంది మీకు తెలుసు. అయితే దీని మీద మనం మూసేద్దాం. మూసేస్తే ఏమవుతుందో చూద్దాం. క్రొవ్వొత్తి పైన మనం బ్రీకర్ మూసేసినాం. ఏమవుతుందో చూద్దాం. క్రొవ్వొత్తి వెలుగుతుందా ఆరిపోతుందా? క్రొవ్వొత్తి ఆరిపోయింది. క్రొవ్వొత్తి ఎందుకు ఆరిపోయింది? మరి అంతకుముందు పెడితే వెలిగింది, ఇప్పుడు ఆరిపోయింది. అంటే క్రొవ్వొత్తికి ఏదో సహాయపడుతుందని, ఏదో వాయువు సహాయపడుతుంది, అంతే కదా. క్రొవ్వొత్తి వెళ్ళడానికి ఏదో ఒక వాయువు సహాయపడుతుంది. మనం మూయడం వల్ల ఆ వాయువు లభించడం లేదు. కాబట్టి క్రొవ్వొత్తి అనేది ఏమైపోయింది, ఇక్కడ ఆరిపోయింది. అంటే గాలి లోపల ఏదో ఒక వాయువు ఉంది. ఆ వాయువు ఏంది మీకు అందరికీ తెలుసు, ఆక్సిజన్. అయితే ప్రీస్లీ ఈ విధంగా ఈ ప్రయోగం ఒకటి ఈ విధంగా క్రొవ్వొత్తిని వెలిగించి దాని మీద ఒక బెల్జాను పెట్టడం వల్ల అది ఆరిపోయింది. క్రొవ్వొత్తి ఏమిటి ఇక్కడ ఆరిపోయింది. దెన్ ప్రీస్లీ ఏం చేసిన తర్వాత క్రొవ్వొత్తి దీనిలో కూడా క్రొవ్వొత్తి మరియు దీనిలో కూడా ఒక చెట్టును, ఒక మొక్కను పెట్టాడు. క్రొవ్వొత్తిని ఒక అసలు ఎలుకను పెట్టాలి. క్రొవ్వొత్తి ఎలుక ఒక చెట్టు వస్తే ఎలుకను పెడితే కూడా ఏమవుతుంది అనేది మనము గమనించవచ్చు. దీంట్లో కూడా మనం ఎలుకలు పెట్టినా కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనం ఈ విధంగా మూసినప్పుడు ఏమైంది, క్రొవ్వొత్తి ఆరిపోయింది, ఆక్సిజన్ లేకుండా అయిపోయింది. అప్పుడు ఏమైతుంది, అక్కడ ఉండే ఒక జీవిని ప్రవేశపెట్టా కానీ ఆ జీవికి ఆక్సిజన్ లేకపోవడం వల్ల అది కూడా చనిపోవడం అని చెప్తుంది. అంటే జీవులకు కూడా ఏ వాయువు అవసరం అనేది, క్రొవ్వొత్తి మండడానికి ఏ వాయువు అవసరము, విచ్ గ్యాస్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ దిస్ క్యాండిల్, గ్లోవింగ్ క్యాండిల్, అండ్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ బీయింగ్స్ కి దీంట్లో కూడా వెనుకలు మనం వదిలేనటువంటి ఆ ఎలుక కూడా ఏమవుతుంది, చనిపోతా ఉంది. మనకు పుస్తకంలో కూడా ఎక్స్పెరిమెంట్ మనకు ఉంది. ఆ విధంగా కాకుండా మరి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము క్రొవ్వొత్తిని వెలిగిద్దాం. వెలిగించేసి దాని లోపల క్రొవ్వొత్తిని మనం వెలిగిద్దాం. ముందు ఏం చేసినాం, క్రొవ్వొత్తిని వెలిగించినాం, మనం బీకర్ మూసేసినాం. మూసేస్తే క్రొవ్వొత్తి ఆరిపోయింది. అదేవిధంగా దానిలో కూడా ఒక జీవిని కూడా మనం పెట్టామనుకోండి, ఆ జీవి కూడా చనిపోతుంది. క్రొవ్వొత్తి ఏ విధంగా అయితే ఆరిపోయిందో అదేవిధంగా ఆ జీవి కూడా చనిపోవడం అని చెప్తుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ క్రొవ్వొత్తి లోపల మనం ఇక క్రొవ్వొత్తి లోపల దాంతో పాటు ఏం చేద్దాం, మనం ఇక్కడ ఒక మొక్కను పెడదాం. మొక్కను పెట్టేసి మరి క్రొవ్వొత్తిని కూడా పెడదాం. చూద్దాం పెరుగుతుందా ఆరిపోతుందా చూద్దాం. ఆరిపోవాలి కదా క్రొవ్వొత్తి, whether it is glowing or not, we have to observe here. We have introduced a plant and as well as in the candle. First time what happened, ఇది చూస్తూ ఉండండి.
మనం ఇక్కడ 2 పెట్టాం ఇక్కడ. ఓ మండుతా ఉంది, ఇంకా మండుతా ఉంది, ఇంకా మండుతా ఉంది. ఇప్పుడు కాలిపోలేదు కానీ మండుతా ఉంది. ఇది కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఎనిహో ఇప్పుడు ఇక్కడ ఏం లభిస్తుంది? ఇక్కడ క్రొవ్వొత్తికి వెలుగడానికి కావాల్సిన వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మొక్క ఇస్తుందని మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. క్రొవ్వొత్తి కంటిన్యూగా వెలుగుతా ఉంది. ఇక్కడ క్రొవ్వొత్తి కంటిన్యూగా వెలుగుతా ఉంది. దానికి కావాల్సిన వాయువు ఎవరు ఇస్తున్నారు? మొక్క ఇస్తుందని మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. ఇది వేడి ఇది మాడిపోతా ఉంది. ఇది వేడి మాడిపోతుంది కాబట్టి తీసేస్తున్నాను నేను ఇక్కడ. ఇవి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. క్రొవ్వొత్తి వెలుగుతా ఉంది. క్రొవ్వొత్తి వెలగడానికి కావాల్సిన వాయువు ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ మొక్క ఇస్తుంది. మొక్కకు, క్రొవ్వొత్తికి, జంతువుకి ఇక్కడ అవినాభావ సంబంధం మనకి ఇక్కడ ఉంది. ఇది మనకి ఇక్కడ మనకు కనిపిస్తాం. ఓకే, ఈ విధంగా ప్రీస్లీ వాయువు జంతువులకు మరియు క్రొవ్వొత్తికి, జంతువులకి, మొక్కలకి మధ్యన ఏ వాయువుల సంబంధం ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకి ప్రీస్లీ ప్రయోగంలో మనకు తెలిసింది. అంటే మనకి ఇక్కడ దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మొక్కలకు కావాల్సిన వాయువు క్రొవ్వొత్తి ఏం చేస్తా ఉంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తా ఉంది. ఒక ఎలుకను ప్రవేశం చేస్తే ఏమవుతుంది? ఆ ఎలుక కూడా ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తా ఉంది. ఈ విధంగా rat also releasing carbon dioxide. That carbon dioxide is utilized by this plant. Plants are utilizing that carbon dioxide, and plants what they are doing? They are utilizing carbon dioxide and they are producing food and as well as releasing oxygen also. They are releasing oxygen during photosynthesis. So in photosynthesis we need 4 factors. One is carbon dioxide, another one is carbon dioxide. 4 factors we need. One is carbon dioxide, and H2O, and chlorophyll, CHL, chlorophyll. Another one is what? Carbon dioxide, H2O, chlorophyll. 4th factor is sunlight. 4th factor is sunlight. Okay. 4 factors are very essential for production of for photosynthesis process. For photosynthesis process, 4 factors are very essential. Object లోపల కూడా చేస్తుంది. 4 factors. క్లోరోఫిల్ అయితే ఆకు లోపల ఉంది. అయితే మొక్కలు ఈ విధంగా మరి సన్లైట్ సమక్షంలో కూడా కార్బన్ డైఆక్సైడ్ ని వినియోగించుకొని, వాతావరణం లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకొని, భూమి లోపలికి వెళ్ళి నీటిని తీసుకొని, మరి పత్రహరితం ఉంటుంది మొక్కల లోపల. ఈ పత్రహరితం ఉండడం వల్ల మొక్కలు ఏం చేస్తున్నాయంటే పిండి పదార్థాలను తయారు చేస్తున్నవి. వినియోగించే పదార్థాలు ఏంటి? చాలా సింపుల్ సబ్స్టాన్సెస్ దే ఆర్ యూజింగ్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్, కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్. పిండి పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాయి. ఇది మనం ఈరోజు రుజువు చేయవలసిన అవసరం ఉంది. 4 factors are there. These 4 factors are essential for the process of photosynthesis process. ముందు మనము ఆకుల లోపల పిండి పదార్థం తయారైతే ఆకులలో పిండి పదార్థం ఉందని మనము తెలుసుకున్నాం. మొక్కలు పిండి పదార్థం తయారు చేసినవా తయారు చేయలేదా? వెదర్ దే ఆర్ preparing or not, whether they are synthesizing or not. So we have to prove it. For that, what we have to do? We have to do an experiment. That is iodine test. Iodine test are మొక్కల లోపల పిండి పదార్థం ఉందని రుజువు చేసే ప్రయోగం ఇది. అయోడిన్ పరీక్ష అనవచ్చు, లేకపోతే మొక్కల్లో పిండి పదార్థము ఉందని చెప్పి తెలియజేసే పరీక్ష. ఇది అయోడిన్ పరీక్ష. ఇదేంటి? అయోడిన్ పరీక్ష. దీని కొరకు ఏం చేయాలి? చాలా సింపుల్ గా ఉండే ఎక్స్పెరిమెంట్స్. దీని కొరకు మనం ఏం చేయాలి? ఒక ట్రైప్యాడ్ స్టాండ్ తీసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత దానిపైన ఒక బీకర్ ఉంచాలి. ఓకే, బీకర్ ఉంచిన తర్వాత ఏం చేయాలి? బీకర్ లోపల నీళ్లు పోయాలి. దాని తర్వాత ఈ నీళ్ళని ఏం చేయాలి? వేడి చేయాలి. మనం ఇక్కడ నీళ్ళని సాధారణంగా వేడి మనము వేడి చేయాలి. ఓకే, ఫస్ట్ we have to take the tripod stand, and you put beaker on that tripod stand, and you take some water. Very simple language we have to use. You take, you pour, you observe, you see, like this only. Need not to use bookish language. Okay, very simple. We have to take this tripod stand, and you take one beaker, put the beaker on the tripod stand,
and you take some water in that beaker, and then you take one test tube with holder, test tube holder. You take one test tube. In this test tube, what we have to do? We have to take methylated spirit. Methylated spirit we have here. Methylated spirit. Methylated spirit we have to take. We have to take methylated spirit in this test tube. Methylated spirit. Methylated spirit we have to take. Okay. First of all, we have to take this stand, put the beaker, and pour some water, and what we have to do? We have to blow this spirit lamp, and water is boiling. Water is boiling. Then what we have to do? We have to take a test tube with holder, and in this test tube we have to take a chemical. This chemical name we have to remember: methylated spirit. And you take a leaf. You insert a leaf in this test tube. You insert a leaf in this test tube, and put in this. This test tube is put in the boiling water to boil it. What way? Why we are doing this process? Because already here in this leaf we have chlorophyll. Why we are boiling this leaf? Why we are boiling this leaf? Because chlorophyll is there in this leaf. We have to remove the chlorophyll. To remove the chlorophyll, we are boiling this in this water. When we boil, what happened? This chlorophyll will be removed. Chlorophyll will be removed. It will become some creamy white color. Creamy white color. Creamy white color. When it turns into creamy white color, ఇది తెలుపు రంగు లోపలికి మారిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి? పెట్రీ డిష్ లోపలికి తీసుకోవాలి. పెట్రీ డిష్ లోపలికి తీసుకోవాలి. ఈ ప్రయోగం ఏం ప్రయోగం ఇది? అయోడిన్ పరీక్ష. ఆకులలో మొక్కల యొక్క ఆకులలో పిండి పదార్థం ఉందని నిర్ధారణ చేసే పరీక్ష. మొక్కల యొక్క ఆకుల్లో పిండి పదార్థం ఉందని చెప్పి నిర్ధారణ చేసే పరీక్ష. మనం ఏం చేసినాము? స్టాండ్ తీసుకున్నాము, బీకర్ తీసుకున్నాము, బీకర్లో నీళ్లు వేసినాము, సాలద్రం కింద పెట్టినాము, నీళ్లు వేడి చేసినాము, పరిచయం తీసుకున్నాము, మెథడెడ్ స్పిరిట్ తీసుకున్నాము, దాంట్లో ఆకు పెట్టినాము, వేడి చేస్తున్నాము. ఎందుకు వేడి చేస్తున్నాం అంటే దీని లోపల ఉండే క్లోరోఫిల్ ని తీసివేయాలి. ఇది తెల్లగా మారుతుంది. మారిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి? బయటికి తీసుకొని, ఈ విధంగా తెల్లగా మారిన తర్వాత దాన్ని బయటకు తీసుకొని మనం ఏం చేయాలి? దీన్ని పెట్రీ లోపల పెట్టి దీనిలో కూడా అయోడిన్ చుక్కలు వేయాలి. ఈ నీళ్ళపల్లి వేయాలి, అయోడిన్ చుక్కలు వేయాలి. అయోడిన్ చుక్కలు వేస్తే ఏమవుతుంది? ఇది ఒకవేళ పిండి పదార్థం ఉంటే అది ఏమవుతుందంటే మరి నీలం రంగు లోపలికి మారుతుంది. పిండి పదార్థం ఎప్పుడైతే ఉంటే అది ఏమవుతుంది? నీలం రంగు లోపలికి మారుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఓకే. దీంట్లో కూడా అయోడిన్ చుక్కలు ఈ విధంగా ఎక్కడెక్కడైతే పిండి పదార్థం ఉందో అక్కడ ఆ నీలం చుక్కలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా ఈ అయోడిన్ పరీక్ష ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే నిజంగా మొక్కల లోపల పిండి పదార్థము తయారవుతుంది అని చెప్పి మనము రుజువు చేయవచ్చు. వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఓకే. ఈ ప్రయోగం ద్వారా మనము మొక్కల యొక్క ఆకుల లోపల పిండి పదార్థం అనేది తయారవుతుంది అని మనము రుజువు చేయవచ్చు. దీనికి ఏ ప్రయోగమైనా కానీ మనం ప్రయోగం లోపల ఉండే స్టెప్స్ మనము ముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయోగం లోపల ఉండే స్టెప్స్, ప్రయోగాన్ని మనం ఒక స్టెప్స్ ప్రకారంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయోగం లోపల ముందు ఏంటి? ఉద్దేశం రాయాలి. ఉద్దేశం ఏంటి? ఆకులలో పిండి పదార్థము తయారుందని రుజువు చేయడం. ఆకులలో పిండి పదార్థము తయారుందని రుజువు చేయడం. దాని తర్వాత కావలసిన పరికరాలు స్టాండు, బీకరు, నీరు, సారదీపము, మరి హోల్డరు, టెస్ట్ ట్యూబ్, మెథడెడ్ స్పిరిట్, ఇవి పరికరాలు. ప్రయోగ విధానం మనం చెప్పినాం. ప్రయోగ విధానం. దాని తర్వాత పరిశీలించడం. మనం ఏం పరిశీలించడం? ఇక్కడ రెండు అంశాలు పరిశీలించడం. ఇక్కడ ఒకటి, ముందు ఇక్కడ వేడి చేస్తే ఏమైందంటే ఆకు తన కలర్ని కోల్పోయింది, తెల్లగా మారిపోయింది. దాని తర్వాత అయోడిన్ వేస్తే నీలం రంగు లోపలికి మారిపోయింది. ఇది పిండి పదార్థం పరీక్ష నిర్ధారణ మనకు వచ్చింది. ఆకుల లోపల నిజంగా పిండి పదార్థం తయారవుతుంది, నిర్ధారణ అయిపోయింది. దీని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పగిలిపోకుండా మనము స్టెప్ బై స్టెప్ మనం వేసుకొని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ లోపల కూడా స్టెప్స్ ఇన్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ద ఎయిమ్ టు ప్రూవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద లీఫ్. apparatus, beaker, stand, spirit lamp and holder, test tube, methylated spirit, whatever we are
using these are the apparatus. Procedure already I explained. Observation, we have observed. First of all, the green leaf is turned into white color. Then what happened? Again, when we add the iodine, due to the presence of starch, it has turned into blue color. This is the result. Result means what is the result? Really, plants are producing carbohydrates. Precautions, we know the precautions. We have to follow the steps step by step. These are the precautions we have to. These are the precautions. These are the 4 steps in English, and these are the Telugu medium. We have to follow these 4 steps. If you follow these 4 steps, you will get full marks. మీరు ఈ స్టెప్స్ మొత్తం రాస్తే ఎగ్జామినర్ మీకు కళ్ళు మూసుకొని మార్కులు వేస్తారు. కొత్తగా అరికథ రాస్తే మార్కులు కరెక్ట్ గా పడవు. ఇవి ఈ స్టెప్స్ మనము ప్రయోగంలో పాటించవలసిన అవసరము ఉంది. ఇది మనము అయోడిన్ పరీక్ష లేదా ఆకులలో పిండి పదార్థం ఉందని మనం చేసే పరీక్ష ఇది. ప్రయోగం ఇది. ఈ ప్రయోగం మనం ఇక్కడ పెట్టేది. దాని తర్వాత మనకి ఏముంది ఇక్కడ? దాని తర్వాత మనకి మరి కార్బన్ డైఆక్సైడ్ అవసరము. మొక్కలు పిండి పదార్థాలు తయారు చేసుకోవాలంటే ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ అవసరము. దీని కొరకు మనం ఏం చేయాలి? ఈ ప్రయోగం ఇక్కడనే ఉంటుంది పక్కన, మరి మనం చేయాలి. ఇది ఏంటి? కుండీలో పెడుతున్న మొక్క. ఇస్ ద పాటెడ్ ప్లాంట్. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలి? మనము కుండీలో పెడుతున్న మొక్కను తీసుకొని దీన్ని చీకటి గది లోపల 7 రోజులు ఉంచాలి. వెరీ సింపుల్. మనం ఏం చేసినాం? ఇక్కడ కుండీలో పెడుతున్న మొక్కను తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి? మనం కుండీలో పెడుతున్న మొక్కను తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలి? 7 రోజులు చీకటి గది లోపల ఉంచాలి. చీకటి గది లోపల ఉంచుతున్నాం. చీకటి గది లోపల మొక్కని ఉంచేసి చీకటి గది లోపల మనం మొక్కను ఉంచేసి చీకటి గది లోపల ఎందుకు ఉంచాలనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. We have to keep this potted plant in dark place, in the dark room. We are keeping for 7 days. Why we are keeping here? To discharge. Already plant has prepared. Plant has synthesized the carbohydrates. So we have to remove these carbohydrates. We have to discharge. To discharge, we are keeping this plant in the dark place. మనము దానిలో ఉండే పిండి పదార్థాన్ని తొలగించాలి. మన పిండి పదార్థం తొలగించకపోతే మనకు రాదు కదా. ముందు దానిలో ఉండే పిండి పదార్థాన్ని మనం ఏం చేయాలి? తొలగించాలి. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తున్నామంటే చీకటి గదిలో ఉంచుతున్నాము. ఫస్ట్ ఏంటి? we have to take the potted plant and keep in dark place, dark room for 7 days to discharge the plant. When it is discharged, again you take out from this dark room. And what we have to do? We have to take this wide mouth bottle. I have taken test tube here. Wide mouth bottle. These are the cork. This is divided into 2 pieces. What we are doing here? We have discharged the plant, and again in this test tube, I am taking test tube. In your book, you have a wide mouth bottle. Whatever it may be, we have to do wide mouth bottle. Wide విశాలంగా ఉండేవో తీసుకున్నాను. అయితే దీంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం? KOH పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. మొక్కను తీసుకున్నాము, చీకటి గదిలో ఉంచినాము, బయటికి తీసుకొచ్చినాము, టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము, దాంట్లో పొటాషియం హైడ్రాక్సైడ్ వేసినాము. దాని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే సగభాగాన్ని ఆకు యొక్క సగభాగాన్ని ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్ లోపల ఉంచుతున్నాం. ఆకు యొక్క సగభాగాన్ని టెస్ట్ ట్యూబ్ లోపల ఉంచుతున్నాం. దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. సగభాగం గాలి చొల్లకుండా ఉంచాలి. ఈ విధంగా. ఓకే. అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం. మనం KOHని ఎందుకు తీసుకున్నాము అని ప్రశ్న కూడా వస్తుంది. KOHని ఎందుకు వరకు తీసుకున్నాము అని ప్రశ్న కూడా వస్తుంది. KOH ఏం చేస్తుందంటే KOH కార్బన్ డైఆక్సైడ్ అవసరమని రుజువు చేయాలి. కాబట్టి we have to prove that
Carbon dioxide is essential for photosynthesis process. So what we have to do? What we have to do? Carbon dioxide should not available to this plant. We have to arrange that carbon dioxide should not available this leaf. So we have taken this KOH here. What KOH is doing? KOH, whatever in this test tube, KOH is there, air also is there. In that air, carbon dioxide also is there. Carbon dioxide also is there. This KOH is absorbs. KOH is removes the carbon dioxide which is present in this test tube. KOH చేసేసిందంటే గాలిలో కూడా ఉండే కార్బన్ డయాక్సైడ్ ని తొలగిస్తుంది. గాలిలో కూడా ఉండే కార్బన్ డయాక్సైడ్ ని తొలగిస్తుంది. So what happened here? The leaf which is present inside this test tube will not get the carbon dioxide. This leaf is getting water and sunlight, and chlorophyll is also there. Here we have chlorophyll. Chlorophyll is inside also. We have chlorophyll. Here we have sunlight. Here, this leaf is this part is getting sunlight. This part also getting sunlight. This part also getting water. The inside of leaf part also getting water. So what happened here? Only one factor. The leaf part which is present outside, this part is getting carbon dioxide. The part which is present in the test tube is not getting one factor. This we have to remember. This we have to remember. Here outside this leaf part is getting 4 factors, but the leaf part which is present in the test tube is getting only 3 factors. One factor is not available, this leaf part. So what happened here? We have to keep this total plant. This total plant we have to keep in the sunlight. We have to keep this process. We have to keep in the sunlight. When after 4 or 5 hours, you remove the leaf. After 4 or 5 hours, what we have to do? We have to remove the leaf. Then what we have to do? We have to do iodine test. We have to do iodine test. This test we have to do here. When we do iodine test, what happened? After we have to take this leaf and we have to insert in this test tube methylated spirit and boil it. Then what happened here? This chlorophyll is removed, and again we are removing this that leaf and we are putting in this petri dish and adding iodine. When we add iodine, what happened? The part which is inside the test tube will not turn into any color. It is in white color. The part which is outside this test tube is turning into blue color. So by doing this experiment, what we came to know that carbon dioxide is very essential to produce the starch. Carbon dioxide is essential to produce the starch. పిండి పదార్థాలు ఉత్పత్తి చేయడానికి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కార్బన్ డయాక్సైడ్ అవసరం అని చెప్పి మనం ఈ ప్రయోగం ద్వారా రుజువు చేయవచ్చు. దీని కొరకు కూడా మనం టు ప్రూవ్ ద ఎసెన్షియాలిటీ ఆఫ్ ద కార్బన్ డయాక్సైడ్. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని చెప్పి కూడా దీన్ని అంటారు. 2 రకాలుగా అడుగుతారు. మోల్స్ అర్ధపత్ర ప్రయోగము, మోల్స్ అర్ధపత్ర ప్రయోగము, మోల్స్ ఎక్స్పెరిమెంట్. ఇంగ్లీష్లో కూడా మోల్స్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగము, లేదా కిరణజన్య సంయోగంలో కార్బన్ డయాక్సైడ్ అవసరం అని చెప్పి రుజువు చేయండి, లేకుంటే మోల్స్ అర్ధపత్ర ప్రయోగాన్ని రాయండి అని 2 రకాల ప్రశ్నలు ఇక్కడ అడగడం జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఎందుకు వేసిన దీంట్లో కూడా మనం KOH ఎందుకు ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ని రిమూవ్ చేయడానికి, తీసివేయడానికి తీసుకున్నాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయోగంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? ఇక్కడ KOH మాత్రమే. ఈ ప్రయోగాలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? ఇక్కడ మిథైలేటెడ్ స్పిరిట్ మాత్రమే. ఇది ఈ ప్రయోగం వెరీ సింపుల్ గా ఉంది. ఏం చేయాలి? ముందు మనం ఒక కుంటిలో పెడుతున్నాం, మొక్కలు తీసుకున్నారే, డార్క్ రూమ్ లో ఉంచినాము 7 రోజులు, దాని తర్వాత బయటకు తెచ్చినాము, మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము, దీనిలో కూడా కార్బన్ చీలిక చేసి సగ భాగం ఆకును లోపల పెట్టినాము, సగ భాగం ఆకు బయట ఉంది, లోపల మనము KOH తీసుకున్నాము. ఇక్కడ ఉండే గాలిలో కూడా కార్బన్ డయాక్సైడ్ లేకుండా చేసింది. మరి ఒక కార్బన్ ఇక్కడ లభించడం లేదు, ఇక్కడ 4 కారకాలు లభిస్తున్నవి, ఇక్కడ 3 కారకాలు లభిస్తున్నవి. కాబట్టి
ఈ లోపల ఉండే ఆకు లోపల కిరణజన్య సంయోగం జరగలేదు, పిండి పదార్థం తయారు కాలేదు అని మనం ఇక్కడ రుజువు చేస్తున్నాము. ఈ ప్రయోగం ద్వారా మనమన్నీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఇంతకుముందు మనం థియరీకి చదువుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని చెప్పి, నీరు అవసరం అని చెప్పి, పత్రాట అవసరం అని చెప్పి, కాంతి అవసరం అని చెప్పి, 4 కారకాలు అవసరం అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ రుజువు చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రుజువు చేస్తాం. చాలా సింపుల్ గా ఉంది. బట్టి పట్టవలసిన అవసరం లేదు, బట్టి పట్టవలసిన అవసరం లేదు. ఇది సింపుల్ గా ఒక మొక్కను తీసుకున్నా, మరి కుడిలో పెట్టినాము, మరి మనకి ముందర ఇక్కడ ఒక చెస్ట్ తీసుకున్నాము, సగమాకు లోపల సగమాకు బయట. ఇది మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఇది కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని చెప్పే ప్రయోగము. ఇది మనం ఇక్కడ పక్కన పెట్టేది. 3 ప్రయోగాలు మనకి ఇక్కడ అయిపోయినాయి. దాని తర్వాత మరి మనకి ఇంకొక ప్రయోగం ఏముందంటే, మరి కిరణజన్య సంయోగం మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ, ఇప్పుడు మోల్స్ ఇది కార్బన్ డైఆక్సైడ్ అవసరం మనం తెలుసుకున్నాం. తర్వాత సన్లైట్ కూడా, కాంతి కూడా అవసరము, కాంతి కూడా అవసరం అని తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి మరి కాంతి కొరకు ఏం చేయాలి, దీని కొరకు కూడా అంతే. ఒక కుండీలో పెడుతున్న మొక్కను తీసుకున్నా, కుండీలో పెడుతున్న మొక్కను వెరీ సింపుల్. We have to take potted plant and keep in the dark place, dark room. I am keeping here in the dark room for 7 days. I am keeping here in the dark room for 7 days. Why we are keeping? To discharge whatever starch already produced by this plant. We have to remove that starch. We have to remove that starch. Again, you take out from the dark room. Take out from the dark room. Dark room ki మనం చేసి బయటికి తీసుకొని వచ్చాము. దీనిపై ఏం చేయాలి, ఒక అట్ట ముక్కను పెట్టాలి. ఒక అట్ట ముక్కను మనం దీనిపైన పెట్టాలి, అంతే. వెరీ సింపుల్. ఈ ప్రయోగంలో మనం ఏం చేయాలంటే ఒక అట్ట ముక్కను మనం పెట్టేసేయాలి. దీనిలో కూడా మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు ప్రయోగంలో మనం ఏం చేసినాం, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లభించకుండా చేసినాం. ఇక్కడ ఏం చేయాలి, కాంతి పడకుండా చేయాలి. కాంతి పడకుండా ఆకుపైన చేయాల్సిన అవసరం ఉంది. We have to arrange a screen. Sunlight should not fall on that part. This we have to do. Very simple experiment. For this, first of all, we have taken this potted plant, and for discharge, what we have done, we have kept in the dark room. We have taken out from that dark room, and we are keeping here. We are arranging a screen here. We are putting a screen on the leaf. Okay. We have kept the screen. And if you have clips, you also arrange the clips here. Okay. We have taken plant and discharged by keeping in the dark room, and we have taken out from that dark room. And what we are doing here, we are arranging a screen. Sunlight should not fall on this part of the leaf. కాంతి పడకుండా మనం ఏం చేసిన, ఇక్కడ ఒక కాగితం అట్ట ముక్కని పెట్టినాం. నల్ల కాగితాన్ని పెట్టినాం. మొత్తం ప్రయోగాన్ని తీసుకుని ఏం చేయాలి, ఎండు లోపల ఉంచాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, you see, we have 2 parts. One part is screen is arranged here. Another part is without screen. Here you see, we have to observe here. What we have to observe? This part. These parts which are screen is not arranged. How many factors are available? The part which is screen is arranged. How many factors are available? You have to observe here. You see, the part which is screen is not arranged. Screen is not fixed. This is receiving sunlight from the water from the soil, and carbon dioxide is also available, and chlorophyll also is there. Sunlight is falling, and water also available, and chlorophyll also is there. Carbon dioxide also available. Around this plant, carbon dioxide is there. But where the screen is arranged, where the screen is arranged, here what happened here? Water is available, carbon dioxide also available, and chlorophyll also is there. We have chlorophyll. This leaf part is having chlorophyll. 3 factors are available. But due to arrange, we have arranged this screen. Sunlight is not available. Sunlight is not falling on that particular part. So what happened? After 4-5 hours,
what we have to do? We have to remove this leaf. We have to remove this leaf. Again, we have to do this iodine test by keeping this leaf in this test tube. Again, we have to conduct this iodine test. When we conduct iodine test, when it is we are keeping this leaf in this test tube, the chlorophyll is removed and it is changing into white color, and you take out from this test tube and you keep in this petri dish and you add iodine. What happened? The part where screen is arranged, it is in white color. The part where screen is not available, screen is not fixed. The part, it is this part and this part. There is no screen. 4 factors are available here. Here only 3 factors are available. So what happened here? Here photosynthesis process will not take place. So starch is not produced. Here, these parts where screen is not arranged, they are turning into blue color. This where we have kept this screen, it is in white color. So we can prove, we have proved that, we have observed that it is sunlight also very essential for photosynthesis process. కాంతి చాలా అవసరము. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కాంతి అవసరం అని చెప్పి మనం రుజువు చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నేను ప్రయోగాన్ని మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను చేస్తున్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ యూ క్యాన్ అండర్స్టూడ్. ఐ హావ్ టేకన్. నేను తీసుకున్నా. మీరు ఇంగ్లీష్ లో ఐ హావ్ టేకన్ ప్లాట్ అని అనొచ్చు కదా. ఐ అరేంజ్డ్ దిస్ పేపర్ హియర్. స్క్రీన్ ఈజ్ అరేంజ్డ్. యూ క్యాన్ అండర్స్టూడ్. Need not to explain in English, but I am explaining. Okay, this is the in English also. You people asked you are not teaching in explaining English, so I think it is clear to you people. Telugu medium పిల్లలు కూడా అర్థమవుతుంది. మొక్కను తీసుకున్నా, ఇక్కడ చికెన్ గదిలో పెట్టినా, వెరీ సింపుల్ గా మనకు వచ్చిన భాషలో కూడా మొక్కను తీసుకోవాలి, చికెన్ గదిలో ఉంచాలి, బయటికి తీసుకురావాలి, అట్ట ముక్క పెట్టాలి, మొత్తం ప్రయోగం చేసి ఎండలో పెట్టాలి, 4-5 గంటలు పెట్టాలి, సాయంత్రం ఆకును తెంచాలి, అయోడిన్ పరీక్ష చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఎక్కడైతే మనం అట్టముక్క పెట్టినామో అక్కడ తెల్లగా ఉంటుంది. అట్టముక్క పెట్టిన భాగం లోపల పిండి పదార్థం తయారైంది కాబట్టి కిరణజన్య సంయోగం జరిగింది కాబట్టి ఇక్కడ పిండి పదార్థం తయారైంది కాబట్టి కిరణజన్య సంయోగం జరగాలంటే మరి కాంతి అవసరము అని ఈ ప్రయోగం ద్వారా మనం రుజువు చేయవచ్చు. ఇది ఇంకొక ప్రయోగం. ఇంకో తర్వాత ఏమన్నా మనకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ వెలువడుతుంది అని మనం చెప్పడం జరిగింది. మనకు కావాల్సిన ఆక్సిజన్, సమస్త జీవకోటికి కావాల్సిన ఆక్సిజన్ మొత్తం కూడా ఈ మొక్కలే అందిస్తున్నవి అని చెప్పడం జరిగింది. అది నిజమా అబద్ధమా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రయోగం మనం ఇక్కడ చేద్దాం. దాని కొరకు ఏం చేయాలి? వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్. వెరీ సింపుల్. వాట్ వీ హావ్ టు డూ? వీ హావ్ టు టేక్ ఏ బీకర్. And we take a funnel. This is the funnel. దీని గరాటు అని అంటారు. We have to take the funnel and what we have to take here and the hydrilla plants. These are not hydrilla plants, but any water plant or hydrilla plants. You take hydrilla plant. Hydrilla is a water plant or any other water plant. You have to take. First of all, what we have taken? We have taken the beaker. In this beaker, okay, we have already taken the water. Okay, no problem. After arranging this funnel, we have to pour the water. Okay. Okay. I have taken this beaker. I have taken this funnel. I kept the plant in the funnel, and I inverted these funnel in the beaker. In this beaker, I inverted this funnel in the beaker. నేను బీకర్ తీసుకున్నా, కరాటు తీసుకున్నా, కరాటు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కరాటు లోపల హైడ్రిల్లా మొక్కలు పెట్టినా, దాని తర్వాత హైడ్రిల్లా మొక్కలు పెట్టిన కరాటుని బీకర్లో బోర్లించినాను. దాని తర్వాత ఏం చేస్తున్నా? నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తున్నాను. ఓకే, నీళ్లు పోసేసినాం. వెరీ సింపుల్. I have taken a beaker and I have taken take a beaker, take a funnel, put the hydrilla plants in the funnel, and
this funnel should be invert position. You keep this funnel in the beaker. Then you take test tube. You take a test tube. You have to take test tube. Test tube also you fill with water. Fill this test tube with water and invert this test tube on this funnel. Invert this test tube on the funnel. Okay. Our experiment is ready. Our experiment is ready. This total experiment we have to keep in the sunlight. This total experiment we have to keep in the sunlight. Okay. Beaker తీసుకున్నాము, గరాటు తీసుకున్నాము, గరాటులో మొక్క వేసినాము, దాన్ని బీకర్లో పెట్టినాము, నీరు పోసినాము, పరిచనాలకు తీసుకున్నాము, పరిచనాలకు నీళ్లు పోసినాము, ఆ నీటితో ఉండే పరిచనాలకు ఏం చేసినాము, గరాటు పైన బోర్లించినాము. మొత్తం ప్రయోగాన్ని ఎండ లోపల ఉంచాలి. మొత్తం ప్రయోగం ఏం చేయాలి? స్టాండ్ అవసరం లేదు, స్టాండ్ ఇక్కడ పెడుతుంది మీకు కనిపించడానికి. మొత్తం ప్రయోగం ఏం చేయాలి? ఎండ లోపల ఉంచాలి. ఇప్పుడు ఏమవుతుంది? we have to observe here because hydrilla is there, water plant. So hydrilla plant, for photosynthesis what we need 4 factors. We need 4 factors for photosynthesis. ఇప్పుడు ఇక్కడ హైడ్రిల్లా మొక్కకి మనం ఎండలో పెట్టాం కాబట్టి కాంతి లభిస్తా ఉంది, నీటిలో ఉంది కాబట్టి నీరు లభిస్తా ఉంది. మరి నీటి లోపల కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. నీటి లోపల కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని నీటిలో పడి ఉండే మొక్కల మొత్తం కూడా పిండి పదార్థం తయారు చేసుకుంటుంది. కాంతి పడతా ఉంది, నీరు లభిస్తా ఉంది, పత్రరహితం కూడా ఉంది. దాని లోపల మొక్క లోపల పత్రరహితం కూడా ఉంది. Chlorophyll is there, sunlight is falling, carbon dioxide is also available in the water, and H2O is there. 4 factors are there. When we keep this experiment totally in the sunlight, what happened? When sunlight falls, photosynthesis process takes place. Then air is oxygen is producing. Oxygen is coming outside. Oxygen is producing. When oxygen produces, oxygen bubbles are coming. Oxygen bubbles comes upside. Then oxygen is formed. What is going downside? Totally what happened? Whether it is oxygen or other gas, we have to test. For this, when it is filled with the oxygen, we have to remove this test tube and you put that glowing anything. It is glowing very brightly. So plants are producing during photosynthesis in the presence of sunlight. Plants are utilizing these 4 factors and they are producing the oxygen. They are giving oxygen to all living beings. సో మనం ఆక్సిజన్ చూడాలి కదా. మొక్కలు గాలిలో ఉన్నాయి, మొక్కలు పెరుగుతా ఉన్నాయి, మనకు ఆక్సిజన్ కనిపించదు కదా. ఆక్సిజన్ చూడాలంటే గాలిని మనం చూడాలంటే ఏం చేయాలి? నీటి బుడగలు వచ్చినాయి కాబట్టి మనం గాలిని మనం చూడగలుగుతున్నాము. ఈ విధంగా ఇది 4వ ప్రయోగం. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తున్నది. వెరీ సింపుల్ గా ఉంది. బీకర్ తీసుకోవాలి, గరాటు తీసుకోవాలి, మొక్క పెట్టాలి, ఆ మొక్క బీకర్ ని బోర్లించాలి, నీరు పోయాలి, పరిచయాలకు తీసుకోవాలి, దాన్ని నీళ్లు దింపాలి, దానిపైన బోర్లించాలి. వెరీ సింపుల్ గా. మనం బట్టి పట్టవలసిన అవసరం లేదు. We need not to by heart. You see this experiment. You can do this experiment in your home also. You need to take this beaker. You take any cup, any chocolate bottle, anything. This bottle you take. You take this bottle and you take this funnel also. Test tube, if you have test tube, you take test tube and you do this experiment in your house also. You can do. మీ ఇంటి లోపల నేను ఇప్పుడు చూపించిన ప్రయోగాలు మొత్తం కూడా మీ ఇంటి లోపల మీరు సొంతంగా మీరే తయారు చేసుకోవచ్చు, మీరు చేయవచ్చు. నేను ఈ విధంగా చేశాను కదా. ఈ బీకర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కుండీలో పెట్టిన ఏ మొక్కలను తీసుకోండి, దానిపైన అటముక్క పెట్టి ప్రయోగం చేసేయండి, వచ్చేస్తుంది. మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని కెమికల్స్ అవసరం ఉంటుంది కాబట్టి అవి లేవు. అది మీకు అర్థం చేసుకోవడానికి ఈ విధంగా ఈ 4 ప్రయోగాలు 5 ప్రయోగాలు చూసినాము. ఒకటి పీస్టీ ప్రయోగం చూసినాము. మరి దాని తర్వాత మనం ఇక్కడ మరి ఐడిన్ టెస్ట్ చేసినాము మనము. దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అవసరమైన ప్రయోగం మనం చేసినాము. దాని తర్వాత కాంతి అవసరమైన ప్రయోగం చేసినాము. మనం ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఇట్ ఈస్ సింపుల్. యు అరేంజ్ దిస్ పేపర్ హియర్. ఓకే. This is the 1, 2, 3, 4th also we have done. Okay. These are the experiments. Then another one experiment is there.
that is peristaltic movement. I think these 4 experiments are very clear. అనుకుంటే ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ మీకు అందరూ కూడా అర్థమయ్యాయని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇది పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే మనము ఆహారము నమిలిన తర్వాత మింగుతాం కదా, మింగినప్పుడు ఆహారం ఈ విధంగా, ఇది ఆహార బుద్ధ. ఓకే, ఈ విధంగా మనం ఆహారము మనం నోట్లోకి నమిలిన తర్వాత మనం మింగుతాం. మింగినప్పుడు ఏమైతుంది, ఆహార వాహిక ద్వారా ప్రయాణం చేస్తుంది. ఆహార వాహిక ద్వారా ఎక్కడైతే ఆహార బుద్ధ బోలస్ ఆహార బుద్ధ ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో అక్కడ ఏమైతుంది, అక్కడ ఆ కంఠాలు వ్యాపకోతం చెంది సంకోచం చెందుతా ఉంది. ఈ విధంగా ఒక తరంగం మాదిరిగా పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. ఈ విధంగా ఆహారం ముద్ద ప్రయాణం చేసినప్పుడు ఆహార వాహిక కూడా ఈ విధంగా యాక్షన్ ఈ విధంగా మనం ఏంటి జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటే పెరిస్టాల్టిక్ గమనం అని అంటాం. పెరిస్టాల్టిక్ గమనం ఈ విధంగా ఆహారం పెరిస్టాల్టిక్ గమనము. ఈ విధంగా ఆహారం మిగిలినప్పుడు మరి ఈ విధంగా బోలస్ ప్రయాణం చేసినప్పుడు ఎక్కడైతే ఆహారం పోతుందో అక్కడ ఆహార వాహిక వ్యాపకం చెందుతుంది, పై భాగంలో కూడా సంకోచం చెందుతుంది. దీన్ని ఏమంటామంటే పెరిస్టాల్టిక్ గమనం. చాలాసార్లు ఎగ్జామ్ లో రావడం జరిగింది. ఆహార వాహిక ద్వారా ఆహారం ప్రయాణం చేసినప్పుడు వ్యాపకం చెందుతుంది. when bolus is going through this esophagus, wherever bolus is there, this esophagus is expanding. Due to this, bolus is going to enter into the stomach. This is about మనకి పెరిస్టాల్టిక్ గమనం. ఈ విధంగా 4 ప్రయోగాలు మీకు అర్థమైతే నేను అనుకుంటా ఉన్నాను. మరి ఈ ప్రయోగాలు మొత్తం కూడా మనం ఇక్కడ చాలా సింపుల్ ఆపరేటర్స్ మనం వినియోగించుకొని ఈ ప్రయోగాలు మొత్తం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవి ఏం కూడా మీరు బట్టి పట్టొద్దు. ఇవన్నీ కూడా మీరు వెరీ సింపుల్ గా 2 నిమిషాలు మనం చెప్పేయచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ డయాగ్రామ్స్ లోపల, ఈ ప్రయోగాల లోపల మనకి బొమ్మ దించడానికి వస్తే ఆ బొమ్మనే చెప్తుంది మనకి. ఈ లోపల బయాలజీ లోపల ముఖ్యంగా బొమ్మ దించడానికి రావాలి. ఈ బొమ్మ దించడానికి మీకు వచ్చింది అనుకోండి, అదే చెప్తుంది. బీకర్ తీసుకోరా, గరాటు తీసుకో, దాంట్లో మొక్కలు పెట్టేసేయి, దాన్ని నీరు పోసేయి, దాని తర్వాత పరిచయం తీసుకో, నీటితో నింపు, దానిపైన బోలించు, ఇదే చెప్తారు చిత్రపటం. చిత్రాలు వేయకి రావాలి. ఇది కూడా చిత్రపటం వచ్చింది అనుకోండి, బీకర్ తీసుకోండి, స్టాండ్ పైన పెట్టండి, సారథిపం పెట్టండి, వెలిగించండి, నీరు వేయండి, వేడి చేయండి, పరిచయం తీసుకోండి, మినరల్స్ తీసుకోండి, ఆవు తీసుకోండి, మొత్తం మీద చెప్తారు. ఈ బొమ్మ మన గీనికి వస్తే మొత్తం ప్రయోగం మొత్తం మనం చూడడానికి రావాలి. ఒక గుండెలు పెట్టండి, మొక్కలు తీసుకోండి, చికెన్ గదిలో ఉంచండి, అట్ట మొక్క పెట్టండి, ఎండలో పెట్టండి, సాయంత్రం ఆకుదించండి, ఐడిని పరిస్థితి చేయండి, ఈ విధంగా తెల్లగా మారిపోయింది. ఈ విధంగా ఈ చిత్రాలు మొత్తం కూడా నిజానికి రావాలి. బయాలజీలో కూడా డయాగ్రామ్స్ బాగా నిజానికి రావాలి. ఈ డయాగ్రామ్ నిజానికి వస్తే ఆ చిత్రమే నీకు చెప్తుంది ఏం చేయాలి, ఏం రాయాలి అని ఎగ్జామ్ లో చెప్తుంది. కాబట్టి మీరు చిత్రాలు గీయడానికి కూడా బాగా డయాగ్రామ్స్ గీయడానికి మంచిగా రావాలి. డయాగ్రామ్స్ గీయడానికి మీకు మంచిగా వస్తే ఆ చిత్రం చూసి మీరు మొత్తం కూడా రాసుకోవచ్చు. If you practice the drawing the diagrams, you can easily write in the examination. So ఈ విధంగా ఈ మొదటి పాఠంలో కూడా ఉండే అన్ని ఎక్స్పెరిమెంట్స్ మొత్తం కూడా పెరిస్టాల్టిక్ గమనంతో పాటు మొత్తం ఎక్స్పెరిమెంట్స్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఒకవేళ అవైలబుల్ ఉంటే ఈ విధంగా చేసుకొని మరి మీరు ఇంటి దగ్గర కూడా కొమ్మని తీసుకొని అటముక్క పెట్టేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే విధంగా ఈ మోల్స్ అర్థపత్ర ప్రయోగం కూడా ప్రాక్టీస్ చేసుకొని మనం ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి మరి ఇవన్నీ ప్రయోగాలు ముఖ్యంగా 6 మార్కులు ఉండవి, తప్పకుండా వస్తాయి ఎగ్జామ్ లోపల. ప్రయోగాలకు 6 మార్కులు ఉండవి కాబట్టి తప్పకుండా ఎగ్జామ్ లోపల వస్తాయి. కాబట్టి మీరు ఈ 6 మార్కులు వస్తాయి కాబట్టి వెరీ ఈజీ. కాబట్టి మీరందరూ కూడా మరి ప్రయోగాలు అందరూ కూడా బాగా చేసి ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ మరి ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.